2047. We are keeping very high targets, 15% growth rate. Oh, 15. Everybody is saying, is it possible? It is possible, we wanted to prove it. Wow. 14 to 19, we are able to We are, Gadra, we were able to. 13.5% Were. at Past that is. time. Now we are talking 15% growth Talking. rate. Even today, 15, ఇంతకుముందు 13.2 అన్నావు, మళ్ళీ 15 ఎట్లా పోయింది? to the mark. We are having legacy problems. Legacy. What We kind are of correcting English? all Where? What legacy are you problems. doing, man? This second quarter, if you see, all India growth rate is 8%. Andhra Pradesh growth rate is 8.75%. That is due to Jagan Mohan Reddy last 5 years. Real time. పుట్టకోసం నువ్వు 6 నెలల్లో ఏం చేసింది లేదు. ఒకవేళ అయింటే Study, growth rate, GSTP, Oh. GDP, all Oh, states, ఏంటి అవన్నీ? wherever there is information we are monitoring. Here, సో పిచ్చివాడికి పింగి మీద లోకం అని ఒకటి ఉంటుంది. వీడికి ఎవడు చెప్పాడో ఎవడో ఒక 30 ఏళ్ళ ముందరో లేక 28 ఏళ్ళ ముందరో ఎవడో ఏదో ఒక కార్పొరేట్ కంపెనీలు విజన్ 2020 అని విజన్ అని అంటే అఫ్ కోర్స్ ప్రొజెక్షన్స్ చేస్తారు. ఒక కంపెనీ ఈ విధంగా నాది ప్రొజెక్ట్ అవుతుంది ఇన్నేళ్ళకనే, ఇది ఎక్కడో పట్టినప్పటి నుంచి ఆ విజన్ 2020 డాక్యుమెంట్లన్నీ చేసుకుంటూ వచ్చేటప్పుడు అది ఎక్కడో వీడికి ఎక్కిపోయింది. వీడు ఎప్పుడు మాట్లాడినా విజన్ 2020 అరే ఇంగ్లీష్ ఫ్రీగా ఉందని, ఒక టైపిస్ట్ ఉంటాడని, వాడెవడో పదాలను చేకూర్చి వాక్యాలుగా మార్చి ఇంగ్లీష్లో నీకు ఇచ్చేస్తే వాడు ఏమి టైప్ చేస్తాడు అది వేరే విషయం, కానీ వీడి భాష ప్రపంచంలో అతి వర్స్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎవడన్నా మాట్లాడుతుంటే వాడు అదే యాక్సెంట్లో, అదే చెనక్కాయలు ఇచ్చి కొనుక్కున్న చదువు యాక్సెంట్, అదే వేరుశనక్కాయలు ఇచ్చి బస్తా ఇచ్చి వాళ్ళ మాస్టర్ దగ్గర కొనుక్కున్న చదువుతో వీడు ఏ వేదిక నెక్కినా ఎవడన్నా కానీ ఒక డిప్లొమాట్ కానీ లేకంటే ఒక విజన్ ఒక హై లెవెల్ ఇది జరుగుతున్నప్పుడు ఆ ఇంగ్లీష్ వేరుంటుంది. వీడు మొదట్లోనే ఇందులో మీరు చూస్తే విజన్ 2047లో వీఆర్ వెరీ సీరియస్లీ టాకింగ్ అబౌట్ 2047 విజన్ వీఆర్ గోయింగ్ టు టేక్. ఒరేని పాసుగల ఎవడు కానీ ఏదైనా కానీ ఇట్లాంటి ఏదైనా చేసినప్పుడు అంటే ఒక ప్రొజెక్షన్స్ చేసినప్పుడు దాని ఇంగ్లీష్ వేరుంటుంది, దాని కథ వేరుంటుంది. దాంట్లో వెరీ సీరియస్, ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ లిసన్ టు మీ అని ఎవడో ఎక్కడ చెప్పరు. ఇదే చెప్తున్నా కదా, ఇంగ్లీషు ఫ్రీ పదాలు అదే దానికి ఎవడో ఒకడు ఉంటాడు అరాకొరా నాలెడ్జ్ ఉన్నవాడు ఒకటి తయారు చేస్తాడు. దాన్ని వీడు తన సొంత భాష దాన్ని తీసుకొచ్చి మైక్ ఒకటి పెట్టుకొని చూడు నీ విజన్లో నీకు 40 సంవత్సరాల పైన అనుభవం ఉంది చంద్రబాబు, నీకు అచీవ్మెంట్స్ నువ్వు అంటే విజన్ నువ్వు ఏమీ చేయలేదు. నువ్వు ఇప్పుడు ఎప్పటి నుంచో 20-30 ఏళ్ళ నుంచి విజన్ 2020 అన్నావు, 2009లో మడతెట్టేశారు, అది వేరే విషయం. దాని తర్వాత మనము ఇప్పుడు అందరం బతికే ఉన్నాం, ఎవరు చనిపోలే. నీ భాగవతం వాట్ యూ హ్యావ్ డన్ విజన్ 2020నో లేకుంటే అంతకుముందు ఏదో పెట్టుకున్నావు కదా, వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ జైబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ అందున హైదరాబాద్లో ఒక కొండంత కొంప కొనుక్కున్నావు. అంటే నువ్వు సెల్ ఫోన్లు కట్టావు, హైదరాబాద్ పటాన్ని మ్యాప్లో పెట్టావు, హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టావు, సెల్ ఫోన్ కనిపెట్టావు, ఏఐకి నువ్వే కారకుడు, నువ్వు బడిబాట్లోకి తీసుకెళ్తున్నావు. నేను మాట్లాడలేదు. దోస్ ఆర్ ఆల్ రైట్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఆర్ కంట్రీ. దాంట్లో నిన్ను క్వశ్చన్ చేయడంలే. నీ యొక్క పిచ్చికి నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నువ్వు అది మాట్లాడడం మానేసావు. నీకు ఎవడో చెప్పినట్లున్నాడు బాగానే, అరే వదిలేరా లేకంటే నిన్ను పిచ్చోడి కింద జమ కడతారని. మొత్తానికి ఇవి తప్పితే నువ్వు అమరావతిలో ఒలింపిక్స్ పెట్టడం తప్పితే నువ్వు ఏమన్నా చేసిన దాఖలు మీ పిన్నమ్మకు గాజులు కొనిచ్చావు పోని ఏమైనా కానీ ఓకే. అమరావతిలో ఓకే, హైదరాబాద్లో డెవలప్మెంట్ లేదు, బొక్కలేదు, మన కులపోళ్ళందరికీ పనిచేసినావు. దలీల్ బెహెందే అని ఒక ఆమె నీ విజన్ గురించి
పిహెచ్డీనే చేసి ఆమె చెప్పేసింది, అయ్యా మన కులపు వాళ్ళందరికీ ఇక్కడ కనిపించాడు, కొనిపించాడు, అందరూ కోటీశ్వరులయ్యారు, అంతకు తప్పితే ఏమీ లేదు. దలీల్ బెహెందీ అని ఫ్రెంచ్, షీఈ్ అ ఫ్రెంచ్, షీ కేమ్ అండ్ షీ డిడ్ ఎ పిహెచ్డి. Part of the thesis is being presented. It is in the internet. Go and check it out. Number one. Number two, అమరావతి 3 పంటలు కారుకు అంటే 3 కార్లు పంటలు పండే ఒక 34,000-40,000 ఎకరాలని నాశనం చేసి అక్కడ మన కులపోళ్ళందరి దగ్గర కొనిచ్చి, మన పార్టీ వాళ్ళందరి దగ్గర కొనిచ్చి, దాన్ని ఇంతవరకు దానికి ఇటుక పెళ్ళి లేకుండా విజన్ 2047 అది ఇదని ఇప్పటికి ముబ్బడిగా 10,000 కోట్లు, 12,000 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు ప్రతి మంగళవారం అప్పు తీసేసుకొని ఇంతవరకు ఆ అప్పుకు లెక్క చెప్పకుండా మళ్ళా విజన్ 2047 8.3% అండ్ 7.2. అసలు నువ్వు ఎందుకు అరే అంకెలు, అక్షరాలు, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఫ్రీ టైప్ చేసుకొని, లేకంటే నువ్వు అంటే నిన్ను అడిగేదానికి ఎవడున్నా చెప్పు, నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు ఏదో మాట్లాడినా కూడా 13.2 జీటీపీఎస్ అది ఇది అని నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాలే. వెరీ సీరియస్, ఐఎమ్ టాకింగ్ వెరీ సీరియస్. విజన్ అంటే ఎన్నో కంపెనీలు విజన్తోనే స్టార్ట్ అవుతాయి, అన్ని బొక్క బోర్ల కంపెనీలు చాలా ఉన్నాయి. నీ విజన్ అంటే ఒక రాజకీయ నాయకుడిగా వీళ్ళు ఎవరు డాక్యుమెంట్లు ఏం తయారు చేయాలి. వైఎస్ రాజశేఖర్